హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ యాక్స్ ఛానల్. సో ఇవాళ మనం వారంలో ఒక్కరోజు మాత్రం ఓపెన్ చేసే శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వచ్చాము. సో ప్రెసెంట్ ఇప్పుడు ఆలయం ఎలా ఉంది, కాలినడక మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఆలయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. స్క్రీన్ లాక్ చేసారు ఏం కదా, ఇగో భారంగా నడిచొస్తున్నారు ఇలా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆలయం ఎలాగుందో చూసేద్దాం. మొత్తం మేము 9 పెద్ద తలకాయలు, ఒక 2 చిన్న తలకాయలు, అంటే ఆల్మోస్ట్ 11 మంది బయలుదేరామన్నమాట కొండకి. ఎలాగోలా ఇరుక్కునేసాము. సో ఇక్కడ చూస్తుంటే నాకు అతురు సినిమాలో ఒక సీన్ అయితే గుర్తొచ్చింది. మాల్కొండకి వెళ్ళే రోడ్డు అయితే చాలా బాగుందండి. కొత్తగా వేస్తున్నట్టున్నారు రోడ్డు. అండ్ చుట్టుపక్కల కూడా 2 వైపులా దట్టమైన అడవులతోటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడుతుంది, చూస్తున్నారు కదా. చూడండి ఎంత బాగుందంటే, ఫ్రెండ్స్ వెళ్తే వరకు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కార్లు, బైకులు, ఎలాంటి వెహికల్స్ అయినా సో ఇక్కడ నుంచి అయితే కొండపైకి వెళ్ళాలి. అండ్ ఖాళీ నడకన వెళ్ళాలనుకున్న వాళ్ళకి సపరేట్ రూట్ అయితే ఉంటుంది. సో మేము మొత్తం 9 మంది వచ్చాము. 9 మందిలో 3 అలాగే కార్లో వెళ్ళిపోయారు. అండ్ మేము మిగతా వాళ్ళమి 6 మంది ఖాళీ నడకన పైకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇదేనండి కాలినడకన కొండపైకి వెళ్ళే ఎంట్రన్స్. సో ఓన్లీ శనివారం మాత్రమే తెరుస్తారు కాబట్టి కొంచెం రద్దీగానే ఉంటుంది. మెట్ల దగ్గరికి వెళ్ళేదాకా మొత్తం ఇలా బొమ్మల షాపులతోటే నిండిపోయి ఉంటుంది. చిన్నపిల్లలు కానీ తీసుకొని వస్తే అయిపోయారే మీరు. అండ్ మా అబ్బాయి అర్జున్ అయితే ఆల్రెడీ నాకు కాల్ చేసి కారు కావాలని చెప్పాడు. సో నేను వెళ్ళేటప్పుడు కారు తీసుకెళ్ళాలి, కారు బొమ్మని. అన్ని బొమ్మల షాపులు దాటుకుని అండ్ ఫైనల్గా మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ టైం కొండ ఎక్కుతున్నాను, అందువల్ల కొబ్బరికాయ కొట్టి స్వామివారిని కాకాబడుతున్నాను నా కోరికలు తీర్చాలని చెప్పి. పాత మెట్లు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు కొత్త మెట్లు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అట్లా స్లోప్గా అయితే కట్టున్నారు కానీ మెట్లు అయితే లేవు. మేమైతే మా గ్యాంగ్ రెడీ అయిపోయారు కొండ ఎక్కడానికి, చూస్తున్నారు కదా. అన్నేమో అలీ షోరూమ్ సినిమాలో అలీ వెళ్తున్నట్టు జిమ్సన్ లెక్క వెళ్తున్నాడు. ప్రస్తుతం కాలినడకన వెళ్ళే మార్గం అయితే చాలా దారుణంగా ఉంది. సో చూస్తున్నారు కదా, వృద్ధులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు ఇలాంటి టైంలో కానీ కొండ ఎక్కాలని అనుకుంటే ప్లీజ్ మీ ప్లాన్ అయితే కొంచెం చేంజ్ చేసుకోండి. ఎందుకంటే అస్సలు బాగాలేదు, స్టెప్స్ అసలు లేవు. అండ్ కొద్ది దూరం వెళ్ళాకైతే అసలు ఇలా కూడా లేదు, జస్ట్ మట్టి మీద నడిచి వెళ్ళాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి మొత్తం నీట్గా అయ్యేంత వరకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాలినడకన వెళ్ళాలి అనుకునే ప్రయత్నాన్ని మాత్రం మానుకోండి. ఇది మాత్రం జస్ట్ చిన్న సజెషన్ నా వైపు నుంచి. ఈ కొండపైన భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన నవనారసింహుల్లో ఒకరైన శ్రీ జ్వాల నరసింహస్వామి తన దేవేరి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఈ కొండపైన వెలిసి ఉన్నారన్నమాట. ఇక ఈ కొండ యొక్క చరిత్ర విషయానికి వస్తే, స్థల పురాణం ప్రకారం శ్రీ విష్ణువు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకంలో విహరించాలని అనుకున్నప్పుడు తన వనమాలని పర్వత రూపం దాల్చమని చెప్పి అడిగాడనమాట. సో అప్పుడు ఇక్కడ పర్వత రూపం దాల్చింది తన వనమాల. అందువలన ఇక్కడ ఉండే కొండల్ని మాల్యాద్రి అని చెప్పి, మాల్కొండ అని చెప్పి పిలుస్తుంటారనమాట. అండ్ అదేవిధంగా అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి కొండపైన తపస్సు చేస్తారు. అప్పుడు ఆ టైంలో లక్ష్మీ నరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిస్తారు. దానికి ప్రతీకగా ఈ కొండపైన జ్వాలా నరసింహస్వామి ఉంటారనమాట. ఇంకొక అద్భుతమైన వింత ఏంటంటే, శ్రీ మహాలక్ష్మి స్వామివారిపై ప్రణయకపుతో ఉన్నప్పుడు అలిగి కొండను పగలగొట్టుకుని కొండ శిఖరంపై కూర్చుంటుందంట. ఇది పురాణ గాథలో చెప్పబడింది. సో ఇప్పటికీ ఇంకా ఆ రుజువులు అలాగే ఉంటాయి, మనం కొండపైన చూడొచ్చు. అది ఇంతటి చరిత్ర విశిష్టత కలిగినటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయం
ఓన్లీ వారంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట. శనివారం మాత్రమే మనము స్వామివారిని దర్శించుకోగలం. మిగతా రోజుల్లో మనకి ఇలా కుదరదు, ఆలయాన్ని మూసేసి ఉంటారు. సో శనివారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు దాదాపు మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. కొండెక్కడానికి గ్యాంగ్ అందరూ చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే రూట్ సరిగా లేదు కదా, అందువల్ల. వెళ్ళే రూట్ అంతా పసుపు కుంకుమల బొట్టులతోనే కనిపిస్తాయి. మెట్లు లేవు కదా, సో ఇవే మెట్లు అనుకున్నట్టున్నారు భక్తులు. ఫైనల్గా కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా అట్ట చాట్లు పట్టిపోయాయి. చూడండి నడిచిపడట్టే. చూపిరండి ఒకసారి. సో ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసాము. సో అప్పుడు మనం లోపలికి వెళ్ళేసి కొండ ఎలా ఉంది మొత్తం చూద్దాం. పైకి వచ్చే లోపల చూడండి ఒక వికెట్ డౌను, కాళ్ళ నొప్పులతో కూర్చో ఉన్నాడు. సో ఇదేనండి స్వామివారి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పక్కనే లెఫ్ట్ సైడ్కి అన్నదానానికి వెళ్ళే రూట్ ఉంటుంది. పక్కన చూశారు కదా కొండపైన శంకు చక్రాలతో నామాలతోటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇక్కడ మనం మేజర్గా ఇక్కడున్న కొండలపైన రాళ్ళ పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి కదా, సో ఆల్మోస్ట్ అన్ని కొండలపైన ఈ విధంగా శంకు చక్రాలు, నామాలు అవన్నీ పెయింట్ వేసి ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి చూడడానికి. ఇప్పుడు మనం చూస్తుంది స్వామివారి ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్. 100 రూపాయల టికెట్ అండ్ అదేవిధంగా పక్కన ఉచిత దర్శనం అలా ఉంటుంది కదా, అదనమాట. మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే స్వామివారి ఆలయం కూడా ఒక పెద్ద బండరాయి లోపల కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అనమాట. ఒక బండరాయి లోపల ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు మేము జనాలు పెద్దగా లేరు, అనవసరంగా మనం డబ్బులు పెట్టి తీసుకున్నాం, ఉచిత దర్శనానికి వెళ్ళుంటే సరిపోద్ది అనుకున్నాము. కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళాకే తెలిసింది టికెట్ తీసుకొని మంచి పని చేసామని చెప్పి. సో చూడండి లోపల క్యూలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని క్యూలు నిండిపోయి ఉన్నాయి, ఒక్కటి కూడా గ్యాప్ లేదు. దర్శనం టికెట్ కానీ తీసుకోకుండా ఉంటే మాకు దాదాపు 3 నుంచి 4 గంటలు ఈజీగా పట్టేది దర్శనానికి. అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇలా రైట్ సైడ్కి వెళ్ళామంటే అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి దారి వస్తుందన్నమాట. ఫస్ట్ ఇలా డౌన్కి స్టెప్స్ కిందకి దిగి అలా పైకి ఎక్కాలి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే. అమ్మవారి ఆలయానికి చేరుకోవాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, వెళ్ళడానికి రావడానికి ఒక్కటే రూట్ ఉంటుంది. అందువల్ల వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అమ్మవారు స్వామివారి పైన చాలా కోపంతో ఒక పెద్ద బండరాయిని చీల్చుకొని వెళ్ళి ఆ బండరాయి యొక్క శిఖరం పైన కూర్చుంది అని చెప్పి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆ బండరాయి అనమాట. చాలా పెద్ద కొండ ఇది. ఈ కొండ మధ్యలో మనం నడిచి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. చూస్తున్నారు కదా, కేవలం ఒక్క మనిషి మాత్రమే పడతారనమాట. కానీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈజీగా వెళ్ళిపోతారు. కానీ అందరికీ సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మాత్రం కొండ తన శరీరానికి తాకుతుంది. అదే ఈ కొండ యొక్క ప్రత్యేకత. చూడండి ఎంత సన్నగా ఉందంటే కేవలం ఒక్క మనిషి మాత్రమే పడతారనమాట. అందువల్ల ఈ కొండను ఎక్కేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మేమందరం 9 మంది దాకా వచ్చాం కదా, పరమానంద శిష్యులలాగా ఒకరి తర్వాత ఒకరు వెనబడుకొని నెమ్మదిగా ఈ కొండనైతే ఎక్కేసాము. చూడండి ఎంత సన్నగా ఉందో కొండని. నిజంగా ఆ కొండ మధ్యలో మెట్లు ఎలా వేసారన్నది ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సో చాలా బాగుందన్నమాట. ఇక్కడ వ్యూ కానీ ఈ కొండ మధ్యలో నడిచి వస్తుంటే నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది.
అండ్ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి యొక్క టెంపుల్. స్వామివారి టెంపుల్ కింద ఉంటుంది, అమ్మవారిది స్వామివారి కన్నా పైన ఉంటుంది. సో పైనుంచి వ్యూ మాత్రం అద్దరిపోయింది కదా. సో ఇదేనండి మాలకొండ స్వామి యొక్క విశిష్టత. అండ్ ఇంత పవిత్రమైన కొండని నేను ఈ వీడియోలో మంచిగా చూపించానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.